జగన్మోహన్ రెడ్డికి కూటమి ప్రభుత్వానికి తేడా చాలా ఉన్నాయి, కొన్ని కాదు. జగన్మోహన్ రెడ్డి బీద బిక్కు లేకోకుండా జగన్మోహన్ రెడ్డి పథకాలు అందించేవాడు. ఈ కూటమి ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ అంటేనే పథకాలు ఇవ్వకండి అని చంద్రబాబు నాయుడు బహిరంగ సభలోనే చేశాడు, అమలు చేశాడు. అది మనం చూస్తూనే ఉన్నాము, చంద్రబాబు నాయుడు చేసిండేది. అదే మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చెప్పాడు? ప్రతి ఒక్కరికి కులమత భేదాలు లేదు, వైసీపీ అని కానీ టీడీపీ అని కానీ కూటమి అని లేకోకుండా పథకాలు అందజేయండి, ప్రతి ఒక్కరికి ఇవ్వండి అని చెప్పాడు. అలా అబద్ధాలు చెప్పి జగన్మోహన్ రెడ్డి చేయలేడు. మీరేం చెప్పారు? సచివాలయాలకు వాళ్ళకి 5,000 జగనన్న ఇస్తుంటే మేము 10,000 ఇస్తాము సచివాలయాల అందరికీ అనేసి అబద్ధాలు చెప్పారు. సచివాలయం వాళ్ళకు ఇచ్చింది లేదు. సచివాలయం అది వాలంటరీలే తీసేశారు, వాలంటరీ వ్యవస్థే తీసేశారు. వాలంటరీ వ్యవస్థకి ఏం చెప్పారు అప్పుడు మీరు? వాళ్ళకి 5,000 జగనన్న ఇస్తుంటే మేము 10,000 ఇస్తాము మాకు అని చెప్పేసి ఓట్లు వేయండి అన్నాడు. సచివాలయం వాళ్ళంతా ఏం చేశారు? వాలంటరీ వ్యవస్థ అంతా టీడీపీకే వేస్తారు, మాకు 10,000 వస్తుంది కదా అని వైసీపీ వాళ్ళు కూడా మోసపోయినారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఏమంటుంటారంటే జగనన్న హయాంలో అన్నా మాకు 5,000 వచ్చేది, 5,000 అన్నా ఉండేది, ఇప్పుడు పూర్తి వాలంటరీ వ్యవస్థే తీసేశారు, ఏం ప్రభుత్వం అనేసి సన్నగా తిట్టుకోవడం లేదు ఊర్లో.